హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో జైరోస్కోపిక్ కపుల్ గురించి ఒక వీడియో చేసాం. అందులో ఏరోప్లేన్ గురించి ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటంటే షిప్ తీసుకుని షిప్ మీద జైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్తో చూద్దాం. షిప్ గురించి డిస్కస్ చేయాలంటే ముందు షిప్ టెర్మినాలజీ తెలియాలి. షిప్ టెర్మినాలజీ కోసం ఈ స్కేల్ని లాస్ట్ టైం ఈ స్కేల్ని తీసుకుని ఏరోప్లేన్ కింద డిస్కస్ చేసాం కదా, అలాగే ఇప్పుడు ఈ స్కేల్ని షిప్ అనుకోండి. ఈ స్కేల్ ఇది షిప్ యొక్క టాప్ నుంచి చూస్తున్నాం మనం. టాప్ వ్యూ చూసినప్పుడు ఈ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ షిప్ ఈ పార్ట్ని బౌ అంటాం. బ్యాక్ పార్ట్ రేర్ పార్ట్నేమో స్టెర్న్ కానీ యాఫ్ట్ కానీ అంటాం. సో ఇప్పుడు ఇందులో 3 యాక్సిస్లు కనబడుతున్నాయి మనకి: బ్లూ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు, ఆరెంజ్. సో ఈ టాప్ వ్యూలో ఈ షిప్కి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ పార్ట్నేమో స్టార్ బోర్డ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో కూడా ఉంటుంది. టాప్ వ్యూ ఆఫ్ ద షిప్, ఈ రెండు కంపేర్ చేయండి. స్టార్ బోర్డ్ అంటే ఈ రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ వచ్చి పోర్ట్. దీని పోర్ట్ అంటాం, దీని స్టార్ బోర్డ్ అంటాం. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ, ఈ డయాగ్రాము ఇది కంపేర్ చేసుకుని చూడండి. ఫ్రంట్ వ్యూలో ఈ 3 యాక్సిస్లో ఇక్కడ 3 యాక్సిస్లు కనబడుతున్నాయి. ఈ యాక్సిస్ వచ్చేసి గ్రీను, ఈ యాక్సిస్ వచ్చేసి బ్లూ, ఈ యాక్సిస్ వచ్చేసి ఆరెంజ్ కలర్ యాక్సిస్. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ టాప్ నుంచి చూడండి, అర్థమవుతుంది. అసలు 3 మోషన్లు ఉంటాయి షిప్లో. 3 మోషన్లు ఈ 3 యాక్సిస్కి సంబంధించిన మోషన్లు అనమాట. షిప్ కనుక అబౌట్ ఈ గ్రీన్ కలర్ యాక్సిస్తో రొటేట్ అయితే, అంటే ఇలాగనే రొటేట్ అయితే దాన్ని స్టీరింగ్ అంటాం. అబౌట్ ఈ గ్రీన్ కలర్ యాక్సిస్, దీన్ని అందుకే స్టీరింగ్ యాక్సిస్ అంటాం. నెక్స్ట్ షిప్ కనుక అబౌట్ ఈ బ్లూ కలర్ యాక్సిస్తో రొటేట్ అయితే, అంటే ఇలాగనే రొటేట్ అయితే దాన్ని రోలింగ్ అంటాం. దీన్ని రోలింగ్ అంటాం. అబౌట్ బ్లూ కలర్ పెన్తో రొటేట్ అయితే. ఇప్పుడు అబౌట్ ఆరెంజ్ కలర్ యాక్సిస్తో కనుక ఇదంతా షిప్ కనుక ఇలా మూవ్ అవుతాయి, దీన్ని పిచ్చింగ్ అంటాం. ఈ 3 మోషన్లు కూడా ఇంపార్టెంట్ ఈ జైరోస్కోపిక్ కపుల్ డిస్కస్ చేయడం అంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్, రోటార్ రొటేట్స్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్, షిప్స్ బౌ రైజెస్. ఈ కేసు ఎలా ఇచ్చారు, ఈ కేసులో మనం జైరోస్కోపిక్ కపుల్ మ్యాగ్నిట్యూడ్ అండ్ దాని ఎఫెక్ట్ ఎలా ఉందో చూడాలి. సో ఇప్పుడు ఇది మన షిప్ అనుకుందాం. షిప్కి ఇది ఫ్రంట్ సైడ్, ఇది రేర్ సైడ్. ఇప్పుడు ఏమంటున్నాడు, వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ సైడ్ అంటే ఇటు నుంచి చూస్తున్నారు. మనం ఇటు నుంచి చూసినప్పుడు ఇందులో ఉన్న ఫ్లై వీల్ అనేది లేదంటే క్రాంక్ అనేది ఎలా రొటేట్ అవుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. క్లాక్ వైజ్ అంటే మనం ఇటు నుంచి చూసినప్పుడు క్లాక్ వైజ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా తిరుగుద్ది. ఇలా రోటర్ అనేది లేదా ఫ్లై వీల్ అనేది ఇలా తిరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇప్పటిలాగే వెలాసిటీ వెక్టర్ డ్రా చేయాలి. వెలాసిటీ వెక్టర్ డ్రా చేయాలంటే ఏ డైరెక్షన్లో అయితే రొటేట్ అవుతుందో రోటారు, ఆ డైరెక్షన్లో మనం 4 ఫింగర్స్ని, రైట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్స్ని ప్లేస్ చేయాలి. సో నేను ప్లేస్ చేస్తున్నాను. ఇలా రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అవుతుంది కాబట్టి సో రైట్ హ్యాండ్ థంబ్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో వెక్టర్ గీయాలి. కన్వీనియన్స్ కోసం నేను ఇక్కడ ఏ పెన్ అయితే పెట్టానో, బ్లూ, రెడ్, ఆరెంజ్ పెట్టానో అదే స్కెచ్తో నేను డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉంది వెక్టర్, బ్లూ కలర్ పెన్ డైరెక్షన్లో ఉంది వెక్టర్. సో ఇనీషియల్ వెక్టర్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. సో చూడండి, ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ కనుక అర్థం కావాలంటే షిప్ని మీరు ఫ్రంట్ వ్యూలోని చూడాలి. అంటే ఇలా చూడాలి, చూడండి అర్థమవుతుంది. సో ఇదంతా షిప్ అంటే వాటర్ ఇక్కడ ఉన్నట్టు, దీని కింద ఉన్నట్టు షిప్ కింద. ఇప్పుడు ఇక్కడ ఉన్న రోటర్ అనేది ఇలా తిరుగుతుంది క్లాక్ వైజ్లో. సో అందుకే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో పెట్టి ఒక వెక్టర్ గీసాం. ఈ వెక్టర్ బ్లూ కలర్ వెక్టర్, ఈ బ్లూ కలర్ పెన్ అనమాట. సో ఇప్పుడు షిప్ బౌ రైజ్ అవుతుంది అన్నాడు. షిప్ బౌ అంటే ఇది బౌ రైజ్ అవ్వడం అంటే ఇలా రైజ్ అవుతుందని అర్థం. చూడండి మళ్ళీ ఇది ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ షిప్,
బౌ రైజెస్ మీన్స్ ఇది బౌ ఇలా రైజ్ అవుతుంది. ఇలా రైజ్ అవుతున్నప్పుడు ఈ బ్లూ కలర్ పెన్ ఇలా వెళ్ళింది. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్ అనమాట. ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద వెలాసిటీ వెక్టర్ ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇప్పుడు మనం ఇది ఫైనల్ పొజిషన్ ఇలా ఉన్నట్టు. సో ఇది ఇనీషియల్ పొజిషను, బౌ రైజ్ అయింది కాబట్టి ఇలా వెళ్ళింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఇది యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్. ఇది దీనికి రివర్స్లో ఉండేది ఏంటి మనకి రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్. అంటే ఇది యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్, రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్. సో మళ్ళీ చూడండి, ఇప్పుడు సేమ్ షిప్ యొక్క ఇనీషియల్ పొజిషన్ తీసుకొచ్చాం. షిప్ ఇనీషియల్ పొజిషన్లో ఈ వెక్టర్ ఎలా ఉంది అంటే ఈ బ్లూ పెన్ ఎలా ఉంది, బౌ రైజ్ అయింది. సో ఇప్పుడు ఎఫెక్ట్ మనం తెలుసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ తీసుకొచ్చేసి వెక్టర్ ఈ బ్లాక్ కలర్ వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో మళ్ళీ మనం రైట్ హ్యాండ్ థంబ్ ప్లేస్ చేయాలి. రైట్ హ్యాండ్ థంబ్ అంటే ఇదిగో నేను ఇక్కడ ప్లేస్ చేశాను, ఎందుకంటే ఇది పైకి ఉంది కదా. ఈ వెక్టర్ చూడండి, నా థంబ్ చూడండి, రెండు ప్లేస్ చేశాను, షిప్ మీద ప్లేస్ చేశాను. ప్లేస్ చేసినప్పుడు నా మిగిలిన 4 ఫింగర్స్ ఎటు ఫోల్డ్ అవుతున్నాయో ఎఫెక్ట్ కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది అన్నమాట. షిప్ మీద ఇలా ఫోల్డ్ అవుతున్నాయి అంటే అర్థం అవ్వాలంటే టాప్ వ్యూలో చూడండి, అంటే ఇలా అనమాట. అంటే షిప్ దీని ఇప్పుడు మనం చెప్పుకున్న కేసు వల్ల బౌ కనుక రైజ్ అయితే షిప్ మీద పడే ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే నా 4 ఫింగర్స్ ఎలా ఉన్నాయి కదా. సో షిప్ని కూడా ఇలా రొటేట్ చేయండి, టువార్డ్స్ పోర్ట్ సైడ్ రొటేట్ అవుతుంది చూడండి. ఎందుకంటే మన షిప్కి లెఫ్ట్ సైడ్ పోర్ట్ సైడ్, రైట్ సైడ్ ఏమో స్టార్ బోర్డ్ అన్నాం. సో టువార్డ్స్ పోర్ట్ సైడ్ రొటేట్ అవుతుంది. సో దీని మీద ఎఫెక్ట్ ఏంటి, ఇప్పుడు షిప్ మూవ్స్ టువార్డ్స్ పోర్ట్ సైడ్. సో ఎఫెక్ట్ టువార్డ్స్ పోర్ట్ సైడ్. ఎంత ఉంటుంది మ్యాగ్నిట్యూడ్, ఎంత రొటేట్ అయ్యిద్ది అంటే I ఇంటూ ఒమేగా పి. ఐ అంటే ఏంటి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద రోటర్ ఆర్ ఫ్లై వీల్. ఒమేగా అంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద రోటర్. 2πn/60 అనమాట. ఎన్ అంటే ఆర్పిఎం, రోటర్ యొక్క ఆర్పిఎం రేడియన్ పర్ సెకండ్. ఎన్ ఈజ్ ఇన్ ఆర్పిఎం. ఒమేగా పి ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పిచ్చింగ్. యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పిచ్చింగ్ ఎందుకన్నా అంటే ఒకసారి చూడండి, మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో బౌ రైజ్ అవ్వాలంటే ఈ అబౌట్ ఆరెంజ్ యాక్సిస్తోనే ఇది షిప్ మూవ్ అవ్వాలి, ఇలా మూవ్ అవ్వాలి. దీన్నే పిచ్చింగ్ అంటాం మనం. సో బౌ రైజ్ అయింది అన్నాడు కాబట్టి, సో ఇలా పైకి రైజ్ అయింది కాబట్టి అబౌట్ ఈ యాక్సిస్తోనే కదా రొటేట్ అవుతుంది. షిప్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దీన్ని ప్రిసిషన్ అంటాం. ఇప్పుడు ఈ ఆరెంజ్ యాక్సిస్ని ఏమంటాం అంటే ప్రిసిషన్ యాక్సిస్ అంటాం. బ్లూ కలర్ అని స్పిన్నింగ్ యాక్సిస్ అంటాం. ఎఫెక్ట్ అనేది మనకు గ్రీన్లో కనిపించింది లాస్ట్కి. సో దీన్ని ఏమంటాం అంటే యాక్సిస్ ఆఫ్ జైరోస్కోపిక్ కపుల్ అంటాం. సో అందుకే దీన్ని పిచ్చింగ్ అన్నాడు. అంటే ఇలా అనమాట పిచ్చింగ్, యాంగులర్ వెలాసిటీ ఆఫ్ పిచ్చింగ్. 2π టైం పీరియడ్. మీకు ఇక్కడ ఎగ్జామ్లో టైం పీరియడ్ ఇస్తారు. సో ఆ టైం పీరియడ్ సబ్స్టిట్యూట్ చేయండి. సో 2π/T0 అంటే మీకు ఒమేగా పి వచ్చింది. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మీకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ జైరోస్కోపిక్ కపుల్ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు షిప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు బౌ రైజ్ అయితే షిప్ మొత్తం పోర్ట్ సైడ్ తిరిగిపోదు. దీని మీద పడే ఎఫెక్ట్ ఆ షిప్ని అలా టిల్ట్ చేస్తుంది లైట్గా. ఎంత టిల్ట్ చేస్తుంది అనేది ఈ మ్యాగ్నిట్యూడ్ అనమాట. సో ఈ టార్క్ అనేది హెవీగా ఉంటే షిప్ అనేది జైరోస్కోపిక్ ఎఫెక్ట్ వల్ల లైట్గా టిల్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఒక నోట్ ఉంది ఇక్కడ. ఇఫ్ ద యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్ అండ్ యాక్సిస్ ఆఫ్ స్పిన్ ఆర్ ప్యారలల్ దెర్ విల్ బి నో జైరోస్కోపిక్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే యాక్సిస్ ఆఫ్ ప్రిసిషన్, యాక్సిస్ ఆఫ్ స్పిన్ రెండు కనుక ప్యారలల్గా ఉంటే దెర్ ఈజ్ నో జైరోస్కోపిక్ ఎఫెక్ట్. చాలా ఇంపార్టెంట్. దీనికి అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లూ కలర్ పెన్ అనేది స్పిన్నింగ్ యాక్సిస్. అంటే ఇప్పుడు యాక్చువల్గా లోపల ఉన్న రోటర్ అనేది ఇలా రొటేట్ అవుతుంది. మీరు ఇప్పుడు ప్రిసిషన్ అంటే ఏంటంటే డిస్టర్బెన్స్, లేదంటే మనం లైట్గా ఇందాక పిచ్చింగ్ డైరెక్షన్లో టిల్ట్ చేసాం కదా షిప్ని. అలాగే ఇప్పుడు రోలింగ్ డైరెక్షన్లో కనుక మీరు దీన్ని డిస్టర్బ్ చేస్తే, అంటే ఇలా డిస్టర్బ్ చేస్తే, ఇలా కానీ డిస్టర్బ్ చేస్తే దీని మీద జైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఎందుకు ఉండదంటే, ఎప్పుడు కూడా జైరోస్కోపిక్ ఎఫెక్ట్ రావాలంటే
స్పిన్నింగ్ యాక్సిస్, ప్రిసిషన్ యాక్సిస్ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలి. ఇక్కడ స్పిన్నింగ్ యాక్సిస్ ఇది, ప్రిసిషన్ యాక్సిస్ కూడా ఇదే, ఎందుకంటే మీరు అబౌట్ ఈ పెన్తో రొటేట్ చేస్తున్నారు. సో రెండు ప్యారల్గా ఉండడం వల్ల, రెండు ఒకదాని మీద ఒకటి కోయిన్సైడ్ ఉండడం వల్ల దీని మీద జైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. సో అందుకే షిప్స్కి రోలింగ్ డైరెక్షన్లో జైరోస్కోపిక్ ఎఫెక్ట్ ఉండదు. రొటేటింగ్ పార్ట్స్ కనుక స్పిన్నింగ్ పార్ట్స్ అదే యాక్సిస్లో ఉంటాయి. సెకండ్ కేస్ చూడండి. వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద షిప్, రోటార్ రొటేట్స్ ఇన్ ఏ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్, షిప్ టర్న్స్ రైట్ టర్న్. సో మళ్ళీ షిప్ తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు సార్ షిప్ ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఏమన్నాడు, వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు, అంటే ఇటు నుంచి చూస్తున్నప్పుడు, ఇలా బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు రోటర్ అనేది ఆర్ ఫ్లై వీల్ అనేది కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. మీరు ఇటు నుంచి చూస్తున్నప్పుడు కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఎలా ఉంటుంది, ఇటు నుంచి చూస్తున్నప్పుడు క్లాక్ వైజ్ అంటే ఇలా తిరుగుద్ది, ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇలా తిరుగుద్ది. సో ఇప్పుడు కౌంటర్ క్లాక్ వైజ్ అంటే ఇలా అనమాట, వెనక నుంచి చూసినప్పుడు, షిప్ బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు ఆ డైరెక్షన్లో మీరు రైట్ హ్యాండ్ 4 ఫింగర్స్ని హోల్డ్ చేయండి. ఇలా హోల్డ్ చేసినప్పుడు మీ థంబ్ ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. సో ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇనీషియల్ వెలాసిటీ వెక్టర్ అనేది ఇలా ఉంది. సో అర్థమైందా, షిప్ ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్లో ఉంది, అది కౌంటర్ క్లాక్ వైజ్లో ఉంది. సో థంబ్ డైరెక్షన్లో వెక్టర్ గీసాం, ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ అసలు ఏమవుతుంది, షిప్ టర్న్స్ రైట్ టర్న్ అంటే రైట్ టర్న్ తీసుకుంది షిప్ రైట్ టర్న్ తీసుకోవడం అనేది ఇక్కడ ప్రిసిషన్ అనమాట. సో ఇప్పుడు ప్రిసిషన్ యాక్సిస్ ఎక్కడ ఉందో ఎలా ఐడెంటిఫై చేయాలి మనం, రైట్ టర్న్ తీసుకోవాలంటే షిప్ ఎలా, ఇది షిప్కి ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. రైట్ టర్న్ అంటే షిప్ ఇలా రొటేట్ అయింది అనమాట, ఇలా రొటేట్ అయింది. ఇలా రొటేట్ అవుతున్నప్పుడు మీరు ఈ బ్లూ పెన్ అబ్జర్వ్ చేయండి. బ్లూ పెన్ ఇటు రొటేట్ అవుతుంది చూడండి, ఇలా రొటేట్ అయింది అంటే ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్ అని అర్థం. సో ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్. ఇంకొక విషయం, నేను కేస్ వన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు షిప్ని ఇలా తీసుకున్నాను. ఎందుకు ఇలా తీసుకున్నానంటే అది పిచ్చింగ్ కేసు, అది షిప్ బౌ రైజెస్ అనేది ప్రిసిషన్ అనేది, అంటే అది ఇలా చూస్తేనే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ప్రిసిషన్ యాక్సిస్, సో షిప్ అనేది బౌ రైజ్ అయింది కాబట్టి. మరి ఈ కేసు అలా కాదు, ఈ కేసులో మీరు షిప్ని టాప్ వ్యూలో చూస్తేనే అర్థమవుతుంది. వెన్ వ్యూయింగ్ ఫ్రమ్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద షిప్, రోటార్ రొటేట్స్ ఇన్ కౌంటర్ క్లాక్ వైజ్, షిప్ టర్న్స్ రైట్ టర్న్. షిప్ పైనుంచి చూసినప్పుడు రైట్ టర్న్ తీసుకుంది, ఇలా తీసుకుంది. సో ఇది ఇలా చూస్తేనే అర్థం అవుద్ది. సో ఇది ఇనీషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ ద వెక్టర్. ఇప్పుడు ఇది ఇనీషియల్ని ఫైనల్ని కలిపితే దాన్ని మనం యాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్ అంటాం. సో దీనికి క్వైట్ ఆపోజిట్లో ఉండేది ఏంటంటే రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్. ఇది ఇంపార్టెంట్, రియాక్టివ్ జైరోస్కోపిక్ కపుల్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మళ్ళీ షిప్ని ఒరిజినల్ పొజిషన్ తీసుకురండి. తీసుకొచ్చి ఈ బ్లాక్ మార్కర్ డైరెక్షన్ ఎటు ఉంది, అదే ఆ వెక్టర్ని యాజ్ ఇట్ ఈజ్గా వెక్టర్ని తీసుకుని ఈ షిప్ మీద ప్లేస్ చేయాలి. ఇలా షిప్ మీద ప్లేస్ చేసినప్పుడు చూడండి ఒకసారి, ఈ బ్లాక్ వెక్టర్ ఎలా ఉంది కదా, బ్లాక్ వెక్టర్ని తీసుకొచ్చి షిప్ మీద ప్లేస్ చేసాం. ఆ బ్లాక్ వెక్టర్కి చూడండి, ఇది ఆరెంజ్ పెన్ డైరెక్షన్లో ఉంది, అది ఈ బ్లాక్ వెక్టర్ అనేది అలా. సో ఇప్పుడు మనకి జైరోస్కోపిక్ ఎఫెక్ట్ అనేది అబౌట్ దీని ద్వారా తెలుస్తుంది అనమాట, ఈ యాక్సిస్ ద్వారా. సో ఈ డైరెక్షన్లో మీరు మీ రైట్ హ్యాండ్ థంబ్ని పెట్టాలి. రైట్ హ్యాండ్ థంబ్ని పెట్టినప్పుడు మీ 4 ఫింగర్స్ ఎటు సజెస్ట్ చేస్తున్నాయో అదే దీని మీద పడే జైరోస్కోపిక్ ఎఫెక్ట్. సో థంబ్ ఇలా ఉంది కాబట్టి ఈ 4 ఫింగర్స్ ఇలా 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 సజెస్ట్ చేస్తున్నాయి, ఇలా టిల్ట్ అవుతుంది. అంటే దీనికి అర్థం ఏంటంటే షిప్ అనేది బౌ పైకి రైజ్ అవుద్ది ఈ కేసులో, జైరోస్కోపిక్ ఎఫెక్ట్ కింద. సో ఇక్కడ ఎఫెక్ట్ ఏంటంటే bow rises. This is the effect of gyroscopic couple. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. ఒకసారి వింటే అర్థం కావు, స్లోగా పదే వింటూ ఉండండి. చాలా ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.